गणपते नमः। महापेरिव नमो नमः। बादामी वनशंकरी नमो नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఇప్పుడు మనము రాఘవేంద్ర స్వామి ఆస్థానమైనటువంటి మంత్రాలయంలో ఉన్నాము. రాఘవేంద్ర స్వామి యొక్క మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బ్రహ్మలోకంలో అంటే సత్యలోకంలో బ్రహ్మదేవుడు మూలరామునికి అభిషేకం చేస్తున్నారు. మూలరాముడు అనగా శివునికి ఆత్మలింగం ఎలాగో శ్రీరామునికి మూలరాముడు అలాగా. అటువంటి మూలరామ విగ్రహానికి బ్రహ్మదేవుడు అభిషేకం చేస్తుంటే ఆయన శిష్యుడు శంకుకర్ణుడు ఆయన ఆ యొక్క అభిషేకాన్ని చూసి ఎంతగానో రాముని మీద ప్రీతి పెంచుకొని, ఓ బ్రహ్మదేవ, నేను కూడా ఈ మూలరామునికి పూజ చేయాలి అనగా, అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నువ్వు ఇక్కడ కాదయా, భూలోకంలో మధ్వాచార్య సాంప్రదాయంలో వచ్చినటువంటి ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన మఠంలో నీవు పీఠాధిపత్యం వహించి అక్కడ పూజ చేయాలి అని చెప్తాడు. అందుకు సమ్మతించిన శంకుకర్ణుడు భూలోకంలో పుడతాడు. అదే శంకుకర్ణుడు భూలోకంలో మొట్టమొదటి అవతారం ప్రహ్లాద అవతారము. ప్రహ్లాదుడి తర్వాత ఆయన బాహ్లీకుడు అనే రాజుగా పుట్టాడు. దాని తర్వాత వ్యాసరాయరుగా పుట్టారు. ఆ తర్వాత వారి యొక్క అవతారమే శ్రీ రాఘవేంద్ర స్వామి అవతారము. వారి సన్యాసాశ్రమం కన్నా ముందు పేరు వెంకటనాథుడు. వారి తల్లిదండ్రుల గారి పేరు గోపికాంబ తిమ్మన భట్టు. వీరిద్దరికీ సంతానంగా పుట్టిన వారే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు. వారి యొక్క 20వ ఏట సరస్వతీదేవి అనే మహాత్మురాల్ని వివాహమాడారు. వారి యొక్క గురువుగారే సుధీంద్ర తీర్థరు. గురువుగారి పేరు సుధీంద్ర తీర్థరు. వారు వివాహమైన 7వ సంవత్సరానికి వారి గురువుగారి కలలోకి వారి గురువుగారు అంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క పరమ గురువుగారు వారే శ్రీ విజయేంద్ర తీర్థరు. వారు కలలో కనబడి, నాయనా, నీ శిష్యుడైనటువంటి వెంకటనాథుడు ఈ మఠానికి పీఠాధిపతి అయ్యి మూలరామునికి అభిషేకం చేస్తుంటే చూడాలని ఉందయ్యా అని కలలో కనబడి చెప్తాడు. అందులకు ఎంతగానో సంతోషించిన సుధీంద్ర తీర్థరు వెంకటనాథుని వారి భార్య అయిన సరస్వతీదేవిని ఇద్దరిని మఠానికి పిలిచి, నాయనా, నువ్వు సన్యాస ఆశ్రమం స్వీకరించాలి అని చెప్పగా సరస్వతీదేవి దానికి విముఖత చూపి ఎంతగానో వద్దని నిరాకరిస్తుంది. అప్పుడు రాఘవేంద్ర స్వామి అంటే పూర్వాశ్రమంలో వెంకటనాథుడు తన భార్యను సరస్వతీదేవిని ఎంతగానో ప్రయత్నించి ఆమె యొక్క అనుమతిని కోరి ఆయన సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అప్పుడే ఆయన యొక్క నామధేయం, సన్యాస నామధేయము రాఘవేంద్ర స్వామిగా మారినది. ఆ బాధను భరించలేక సరస్వతీదేవి ఆత్మహత్య అంటే బావిలో దూకి శరీరం విడవగా ఆమె ప్రేతాత్మగా మారుతుంది. అప్పుడు రాఘవేంద్ర స్వామి ఆమె యొక్క పతిభక్తికి మెచ్చి ఆయన యొక్క తపశ్శక్తితో ఆమెకు ఊర్ధ్వలోకాలను అందిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి ఒక శాసనం చేశారు. మొట్టమొదటి పూజ సరస్వతీదేవికి చేసిన తర్వాతే నాకు చేయాలి అని చెప్పారు. అంతటి మహానుభావుడు, స్త్రీలకు ఎంతో గౌరవం ఇచ్చిన వారు శ్రీ రాఘవేంద్ర స్వామివారు. అటువంటి స్వామివారు 700 సంవత్సరాలు నేను బృందావనంలో సజీవంగా ఉంటాను, భక్తుల యొక్క కోరికలు తీరుస్తానని మాటిచ్చారు. కాబట్టి ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి ఆ బృందావనం నుంచి మాట్లాడుతుంటే ఉన్నారు. భక్తులకు కోరిన బంగారం ఆయన. ధర్మపరంగా నేను ఏమి కోరితే అవి ఇచ్చే మహాత్ముడు, దైవస్వరూపుడు, సాక్షాత్ బ్రహ్మదేవుని అవతారమే ఆయన. అంతటి మహిమాన్వితుడు ఈ రాఘవేంద్ర స్వామి. ఆయన సన్యాస స్వీకరించిన తర్వాత ఎన్నో ప్రదేశాలు తిరిగారు. వారు ఎందరినో భక్తులను అనుగ్రహించి వారి యొక్క కష్టాలను తీర్చారు. అంతటి మహాత్ముడైన రాఘవేంద్ర స్వామి ఈ మాంచాలం, ఇది మంత్రాలయానికి అసలు పేరు మాంచాల గ్రామము. ఇక్కడికి రాగానే ఆ మాంచాలమ్మ ప్రత్యక్షమయ్యి, రాఘవేంద్ర స్వామికి ఈ స్థలంలో నీవు మఠాన్ని పెట్టవయ్యా, ఇప్పటి నుంచి ఇది మాంచాలమ్మ కాదు మంత్రాలయము, నీ యొక్క మంత్రశక్తికి ఈ పేరు మంత్రాలయంగా మారుతుంది అని అనుగ్రహించింది. అప్పటి నుంచి రాఘవేంద్ర స్వామి ఇక్కడే ఉన్నారు. ఆయన పూర్వజన్మలో ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎన్నో యజ్ఞయాగాది కృతులు చేశానని రాఘవేంద్ర స్వామి స్వయంగా తన భక్తులతో విన్నవించారు. అంతటి మహిమాన్వితమైన స్థలమే ఈ మంత్రాలయం. అదే కాకుండా రాఘవేంద్ర స్వామి ఆయన యొక్క జీవిత కాలంలో పంచముఖికి వెళ్ళారు. అక్కడ సాక్షాత్ హనుమ పంచముఖ ఆంజనేయుడిగా దర్శనమిచ్చాడు. ఆ పంచముఖ ఆంజనేయుడు ఎవరు? హనుమ, గరుత్మంతుడు, వరాహమూర్తి, నారసింహమూర్తి, హయగ్రీవమూర్తి. ఈ పంచముఖాలే రాఘవేంద్ర స్వామి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి. అంతటి
హనుమను అక్కడ దర్శనం చేసుకున్నాడు పంచముఖిలో. అక్కడికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. అదే కాకుండా తన యొక్క పరమ భక్తుడైనటువంటి అప్పన్నాచార్యులని అనుగ్రహించడానికి ఆయన బృందావనంలో వెళ్ళాక కూడా మళ్ళీ బయటికి వచ్చి అప్పన్నాచార్యుడు నివసించినటువంటి బిచ్చాలి గ్రామంలో మళ్ళీ ఇంకొక బృందావనాన్ని నిర్మించి అక్కడ మళ్ళీ ఆయన బృందావనంలోకి అంతర్ధానం అయ్యారు. ఇప్పుడు మనం బిచ్చాలి వెళ్తే అక్కడ ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా బయటనే మనకు బృందావనం కనిపిస్తుంది. వెళ్ళి అక్కడ దర్శించండి. మహాపుణ్యప్రదము, మనకు మోక్షాన్ని అందించేటువంటి ఎంతో పుణ్యస్థలము అది బిచ్చాలి గ్రామము. అక్కడే అప్పన్నాచార్యుల వాళ్ళ ఇంట్లో రాఘవేంద్ర స్వామి పూజ చేసినటువంటి పాండురంగని విఠలుని విగ్రహం కూడా ఉంది. ఒకసారి పండరీపురంకి రాఘవేంద్ర స్వామి వెళ్ళగా అక్కడ సాక్షాత్ పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగడు ఆయనకి పూలమాలను తన మెడలో అలంకరించాడు. అంతటి గొప్ప భక్తుడు రాఘవేంద్ర స్వామి. అలాగే అక్కడ బిచ్చాలి అప్పన్నాచార్య వాళ్ళ ఇంట్లో కృష్ణ సర్పం ఉంది, బాగా దర్శించండి. అక్కడ ఎంతో శక్తివంతమైనది. అక్కడ హనుమ ఉన్నారు, హనుమ ప్రతిష్ఠించినాడు. అభయాంజనేయ అంటారు అక్కడ ఆయన్ని. రాఘవేంద్ర స్వామి అక్కడ ప్రతిష్ఠించిన చెప్పారు, ఎవరైతే ఇక్కడికి వచ్చి హనుమను ప్రార్థిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తానని అభయం ఇచ్చాడు. అంతటి మహిమాన్వితమైన స్థలము అక్కడ ఉన్నటువంటి హనుమ. ఇక్కడ మంత్రాలయం మఠంలో రాఘవేంద్ర స్వామి ఎదురుగా ఉన్న హనుమ ఎంతో ప్రసన్నంగా ఉంటారు. రాఘవేంద్ర స్వామికి బృందావనము సాక్షాత్ సీతారామ లక్ష్మణులు వారి యొక్క వనవాసంలో కూర్చున్న స్థలమే. ఆ రాతినే తీసుకొచ్చి ఇక్కడ బృందావనంగా చెక్కి రాఘవేంద్ర స్వామి చుట్టూ బృందావనంగా అలంకరించారు. అంతటి పుణ్యస్థలం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాఘవేంద్ర స్వామి దర్శనం చేయండి. ఆ రాఘవేంద్ర స్వామి యొక్క పూర్ణానుగ్రహాన్ని పొందండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శాంతి శాంతి శాంతి.